గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనము లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి త్రూ స్వింగ్ ట్రేడింగ్ ద్వారా కొన్ని స్టాక్స్ తీసుకొని ఒక 5-10% రిటర్న్స్ వస్తే కానీ ఎగ్జిట్ అవుదామని ఎవ్రీ షార్ట్ వీడియో కొన్ని లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదా. దాని పరంగా ఎడల్ వైజ్ వచ్చేసి స్టార్టింగ్ 113 నుంచి 130 వరకు ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఎగ్జిట్ అయినాను. దాని తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ జరుగుతుందని 130 దగ్గర వచ్చేసి ఒక 1000 షేర్స్ తీసుకొని లాస్ట్ ఒక 4 డేస్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో నడుస్తూ ప్రజెంట్ వచ్చేసి ఆల్ టైమ్ హై టచ్ అయింది. ఒకసారి మీరు చార్ట్ చూసుకుంటే ఈరోజు నేను లైవ్ సెషన్ కూడా కనెక్ట్ చేశాను యూట్యూబ్లో. దానిలో క్లియర్గా మెన్షన్ చేసినాను ఎక్కడి వరకు పోయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని. మీరు ఇక్కడ చూసుకుంటే ఈరోజు డే స్టార్ట్ అయినప్పుడు కూడా లోలో ట్రెండ్ అయ్యి తర్వాత రాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండు పెద్ద గ్రీన్ క్యాండిల్స్ స్టార్ట్ అయినాయి. అప్ టు ఇది 141 వరకు వెళ్ళిపోయిందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే క్లోజింగ్ దానిలో ఎడల్ వైజ్ ఇది వచ్చేసి ఎంతకి 139.9 ఇక్కడ మీకు కనబడుతుంది. సెల్లింగ్ ప్రైస్ 134.9 కాడ ఒక 500 లాట్స్ ఎగ్జిట్ అయినాను. దాని తర్వాత వచ్చేసి ఇంకొకటి 140 దగ్గర ఒక 500 లాట్స్ అనేది ఎగ్జిట్ కావడం జరిగింది. టోటల్గా ఎగ్జిట్ అయిన ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 137.45, బయ్యింగ్ ప్రైస్ వచ్చేసి 130, అంటే దాదాపు వచ్చేసి 7.45 పాయింట్స్ 1000. అంటే ఈరోజు లాస్ట్ ఒక 1 వీక్ వెయిట్ చేసినందుకు 7,450 అనేది ప్రాఫిట్ అవ్వడం జరిగినది. దాని తర్వాత అప్ టు అది 443 వరకు రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ ట్రెండ్ చేసి మళ్ళీ అప్ వెళ్ళింది. ఇది అప్ టు 156 వరకు వెళ్ళొచ్చు అని ప్రొడిక్షన్స్ ఉన్నాయి. బట్ అంతవరకు వెళ్తుందా లేదా అనేది మనకు తెలియదు. ప్రజెంట్ ఉన్న ప్రాఫిట్ మనది, ఫ్యూచర్లో పోతుందా లేదని ఎవరు ప్రొడిక్షన్ చేయలేరు. అదేవిధంగా నేను వెయిట్ చేసి ఒక 1 వీక్ అనేది 136 వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి 124కి వెళ్ళి మళ్ళీ ట్రెండ్ రావడం జరిగింది. ఆ రోజు 136 కాడ నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అంటే ఇంకా ప్రాఫిట్ తీసుకుని అవుతుంది. అందుకోసం నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. కావాలంటే మీకు ఇక్కడ చార్ట్లో చూపిస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకుంటే డే క్యాండిల్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే 136 వరకు వెళ్ళి దాని తర్వాత 124, 125కి వచ్చేసి ఫెడ్ రిజల్ట్ వచ్చినాయి కదా మనకి. ఆ ఫెడ్ రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చేసి ఎంటైర్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు ఇది అప్ టు 124 వరకు రీచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 143 వరకు రీచ్ అయింది. 3 డేస్ బిఫోర్ ఏదైతే 136 కాడ రీచ్ అయినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యి మళ్ళీ 124 కాడ రీఎంట్రీ అయింటే కన్నా ఎక్స్ట్రాగా నాకు ఇన్కమ్ లాభం తీసుకునేతోని. బట్ అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇది యావరేజ్ 137 కాడ ఎగ్జిట్ అయినాను. తిరిగి రేపు డౌన్ఫాల్ అయ్యి కంపల్సరీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ జరిగినాక తిరిగి రీఎంట్రీ అవుదామని ఈరోజు నేను 140 కాడ ఎగ్జిట్ కావడం జరిగినది. ఈ విధంగా నేను ఏ స్టాక్స్ ఎప్పుడు ఎంటర్ అయినాను, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాను అనేది నేను బయ్యింగ్ చేసినాక నేను పోస్ట్ చేస్తాను. ఎందుకు అని అనుకుంటే కన్నా నేను సజెషన్ చేసినాక సపోజ్ ఆ స్టాక్ నేను తీసుకోలేదు, మీరు తీసుకున్నారు, దానివల్ల మీరు లాస్ అయితే కన్నా పలానోళ్ళు చెప్పడం వల్ల నేను తీసుకున్నాను లాస్ అవుతారనేది నన్ను బ్లేమ్ చేయాల్సి వస్తుంది. ఏదో చేస్తే నేను ఏ విధంగా నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని కాంపౌండ్ చేసుకుంటూ పోతున్నాను అనే దానికోసం నేను ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా నా వీడియోస్ ఒక 1 మంత్ 2 మంత్స్ కాదు 6 మంత్స్ చూడండి. 6 మంత్స్ తర్వాత మీరు ఓకే అనుకుంటే అప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఏ స్టాక్స్ తీసుకుంటాను ఏది అనేది బిఫోర్ 1 డే నేను పోస్ట్ చేయగలను. లేదంటే తీసుకునే రోజు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయినా కానీ ఏ ప్రైస్ కాడ తీసుకుంటున్నాను అది వస్తే టచ్ అయితే ఎంటర్ అవుతాను, లేదంటే వేరే స్టాక్ కోసం వెళ్తాను. ఓకేనా ఫ్రెండ్స్?